లోక సంబంధమైన వాడు వాడు డిగ్రీ ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ, దేవుని జ్ఞానంలో పాస్ అవ్వాలి. ఈ డిగ్రీ ఈ లోక సంబంధమైనది ఇంతవరకు అయిపోతుంది ఇక్కడికి. నువ్వు ప్రభు యొక్క శిక్షల బోధలో వాడిని ఎప్పుడైతే పెంచావో, వాడు పెద్దగా అయిన తర్వాత నీ ఆస్తి కోసం నిన్ను ఎప్పుడు అనాథాశ్రమంలో వదిలిపెట్టాలి, ఎప్పుడు రైల్వే స్టేషన్‌లో వదిలిపెట్టాలని చూస్తాడు కానీ, మా అమ్మ కదా, మా నాన్న కదా నన్ను మంచి ప్రయోజకులు చేశారు ఎప్పుడు కూడా. ఈ జనరేషన్ అలా ఉంటుందండి. వారి తప్పు కాదు. సాతాను వారిని ప్రేరేపిస్తున్న విధానం. సినిమాలు, సీరియల్లు కారణమైతే మన పొరపాటు కూడా దానిలో ఉంటుందండి కొద్దిగా. ఎందుకంటే మనం శిక్షల బోధలో పెంచకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి తప్పేముండదు. "మొక్కై వంగని మానై వంగున" అన్నప్పుడు వాడు చిన్నగున్నప్పటికి వారి ప్రభు యొక్క శిక్షలో నువ్వు బోధలో పెంచకుండా వాడిని వదిలిపెట్టేసావు. మార్గం తప్పి తిరుగు చుక్కల వలె ఉన్నారండి. వాడు మార్గం తప్పి చుక్కలు ఎలా తిరుగుతున్నాయో మన పిల్లలు అలాగ తిరుగుతుంటారు. ఒక మార్గం, ఒక త్రోవని మనకి చూయించాలి. మనం ఏ త్రోవలో అయితే ప్రయాణిస్తున్నామో మన త్రోవలో వాళ్ళు వచ్చేకుండాలి. వాళ్ళ త్రోవలో మనం వెళ్ళకూడదు. ఆమె తన ఇంటి వారి నడతలో బాగుగా కనిపెట్టును. సామెతల గ్రంథము 31:20 నీకు అవకాశం ఉంది. నీ పిల్లలు చక్కపరుచుకునే అవకాశం నీకుంది. అయ్యో! నా పిల్లలు ఏమనుకుంటారో అని మొహమాట పడలేదు. వారి నడతలు నువ్వు కనిపెడుతూ వారిని ఒక క్రమశిక్షణలో పెంచాలి. ప్రభు యొక్క శిక్షల బోధనలు నువ్వు పెంచగలగాలి. ఇదే సామెతల గ్రంథం 29:15 నీ కుమారుని శిక్షించేలా అతడు నిన్ను సంతోషపరచును. నీ మనసుకు ఆనందము కలగజేయును. ఇప్పుడు నువ్వు కొడతావేమో కానీ మందిరానికి రాకపోతే వాడు 8, 9 సంవత్సరాలు కొడతావు. కానీ వాడు రేపొద్దుట ఒక సేవకుడు కావచ్చు. ఒక గొప్ప సువార్థికుడు కావచ్చు. అప్పుడు వాడికి గుర్తొస్తుంది. ఒకానొక సందర్భంలో వాడు సాక్షి చెప్తాడు. మా అమ్మ నన్ను చిన్నప్పుడు భలే కొట్టేదండి మందిరానికి రాకపోతే. నేను మందిరానికొచ్చాను. దేవుని మాటలు విన్నాను.